దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈ ఉదయకాలాన్న దేవుని మాటను మనం ఒకసారి గమనిద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జించబడే వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చెయ్యకపోయితిమి. అతడు తృణీకరింపబడిన వాడు. ఎందుకని యేసుక్రీస్తు తృణీకరించబడినవాడుగా అయ్యాడు అంటే, ఎందుకు ఆయన వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు, ఎందుకు ఆయన రిక్తునిగా మారిపోయి తాను ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది అంటే, నా పాపాన్ని క్షమించడానికి. వ్యసనాక్రాంతముడుగా, బాధపడిన వాడుగా, బాధ నొందిన వాడుగా ఆయన అయిపోయాడు. ఆయన ఏమండి, ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేదు అని చెప్పి చెప్తున్నాడు. వ్యాధిని అనుభవించిన వాడుగా, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. నువ్వు నేను చేసే పాపాన్ని, నువ్వు నేను చేసే దోషాల్ని బట్టి మనం దేవుని సన్నిధికి ప్రవేశించలేము గనక క్రీస్తు నీ కొరకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. క్రీస్తు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిన కారణం నిన్ను నన్ను రక్షించడానికే, నిన్ను నన్ను స్వస్థపరచడానికే, నా భారాన్ని ఆయన భరించడానికే ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఉన్నాడు. ఏంటంటే, ఆయన పొందిన గాయాల ద్వారా నీకు నాకు స్వస్థత, నా రోగాల నుంచి స్వస్థత కలుగుతుంది. ఏమంటే, ఇంకేమంటాడంటే, మనుషులు చూడనొల్లని వాడుగా గాను ఉండెను. మనుషులు, మనం ఆయన చూడలేం, ఆయన స్వరూపం లేదు. ఆ రోజు ఉన్నటువంటి సైనికులు, రోమా సైనికులు యేసుక్రీస్తుని చిత్రవద చేసి నిష్కారణంగా ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకపోయినప్పటికీ అక్కడున్న మత పిచ్చి పట్టిన వాళ్ళ గురించి వాళ్ళు చెప్పిన మాటలను బట్టి, వారు వేసిన కేకలను బట్టి చివరికి వాళ్ళ కేకలే నెగ్గినాయండి. మత పిచ్చి పట్టిన మతోన్మాదులు, యూదా మతస్థులు ఏం చెప్తున్నారు, వాళ్ళు దేనికోసం నిరీక్షిస్తూ ఆ మెస్సయ్య వస్తాడు, ఆ దేవుడు వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వచ్చిన ఆయన్ని వ్యతిరేకించి, ఆయన మాటలను వ్యతిరేకించి అతన్ని చిత్రవధ చేయడానికి రోమా సైన్యానికి వాళ్ళు అప్పచెప్పారండి. ఆ రోజు వారు సత్యాన్ని గ్రహించలేదు. వాళ్ళు ఎంతసేపు కూడా మా మతం పోతుంది. మతం కాదండి, దేవుడు అభిప్రాయాన్ని మార్చుకోమన్నాడు, కానీ ఎక్కడ కూడా మతాన్ని మార్చుకోమని, మభ్య పెట్టమని ఎక్కడా కూడా చెప్పలేదు. ఏం చెప్తున్నాడంటే, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. యేసుక్రీస్తు ఎక్కడో రాజుల వంశంలో పుట్టలేదండి. ఒక సామాన్యమైన ఒక గృహంలో, సామాన్యుని ఇంటిలో పుట్టి, ఆయన యూదుల రాజుగా పుట్టాలంటే పుట్టచ్చు, ఒక రాజగృహంలో పుట్టచ్చు. కానీ నిన్ను నన్ను ప్రేమించి నా పాపాలను క్షమించడానికి వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలే ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఏమండి, ఆయన రాజులా బతికి వెళ్ళిపోవాలంటే ఆయన వచ్చింది, నువ్వు నేను పుట్టింది బ్రతకడానికి, కానీ క్రీస్తు పుట్టింది నా కోసం మరణించడానికి. కనుక ఆయన గొర్రెల కాపరి, ఏమండి, పశువుల తొట్టులో ఆయన్ని పరుండి పెట్టారండి. ఏమంటే, ఎంత తగ్గింపు, ఎంత దీనత్వం కలిగి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన రిత్తునిగా మారిపోయాడు. వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించేవాడుగా, మనుషులను చేత తృణీకరింపబడిన వాడుగా అయిన కారణం ఏంటంటే, మనిషి పాపాలను క్షమించడానికి, మానవుల పాపాలను క్షమించడానికి, పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని చెప్పి బైబిల్ చెప్తుందండి. ఎందుకనండి, యేసుక్రీస్తుని ఏదో మతానికో లేదా కులానికో ఆపాదించి క్రీస్తు ఇచ్చిన ఉచితమైన రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటామండి? ఆయన ఏమంటే, చిన్న చేయి కాలిపోతేనే, చిన్న ఇది అంటుకుంటేనే మనం భరించలేము కదా. యుగ యుగాలు అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసుక్రీస్తుని విశ్వసించకపోతే అక్కడికి వెళ్ళిపోతారని చెప్పి బైబిల్ చెప్తుందండి. మనుషులు చెప్పేది కదా. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరైతే నన్ను విశ్వసించి నా మార్గంలో నడుస్తారో వారే నిత్య జీవం గలవారు. లేదంటే ఇది భయపెట్టడానికో లేదో బెదిరించడానికో కాదు, కానీ ఇది
సహజంగా ఆయన చెప్పమన్నాడు గనక, బైబిల్లో రాయించి పెట్టాడు గనక ఈ మాటలు చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశం మిమ్మల్ని భయభ్రాంతులకి గురి చేయాలని కాదు. కానీ దేవుని చెప్పిన మాట, నన్ను నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడిన, నమ్మని వానికి శిక్ష. ఆ శిక్ష ఏంటి అంటే నరక శిక్ష అని అన్ని వేదాలు కూడా, అన్ని గ్రంథాలు కూడా చెప్పాయండి. ఈ బైబిల్ ఒకటే చెప్పలేదు, నరకం ఉంది అని అన్ని గ్రంథాలు చెప్పాయి. కాబట్టి ఎవరైతే ఆయన విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తారో రక్షించబడతారని చెప్పి బైబిల్ చెప్పింది కనుక, ఎందుకని ఆయన త్యాగానికి, ఆయన వ్యసరాక్రాంతుడుగా మన బాధలను అనుభవించిన వాడుగా మన కోసం సిలువలో త్యాగం చేయబడిన కారణం, రక్తం కార్చిన కారణం, శరీరాన్ని దున్నబడ్డానికి గల కారణం నిన్ను నన్ను రక్షించడానికి. ఈ విషయాన్ని గమనించి క్రీస్తు అనుగ్రహించే ఆ నిత్య జీవితాన్ని, ఆ క్షమాపణను పొందుకొని నేను ఆయన రాజ్య వారసునిగా మారాలని ఈ ఉదయకాలన్నా చెప్తూ ఆయన పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.